నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 75. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఇప్పుడు చెప్పనిక ఏంటి విశేషం అని వాటర్ తాగుతున్నాడు సామ్రాట్. అనిక అతని మొహంలోకి చిరునవ్వుతూ చూస్తూ డీప్ బ్రీత్ తీసుకుని ఐ లవ్ యూ అనేసింది టక్కున. ఊహించని ఆ మాటలకు వాటర్ తాగుతున్న సామ్రాట్కి పొలమారి వాటర్ నోట్లో నుండి బయటకొచ్చేశాయి. దగ్గుతూ తలపై తట్టుకొని బాటిల్ టేబుల్పై పెట్టి కమగేన్ కనుబొమ్మలు ముడిచి అడిగాడు సామ్రాట్. తను విన్నది నిజమో కాదో అనే సందేహంతో. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది అనిక సమ్మోహనమైన నవ్వుతూ. వాట్, ప్రాంక్ చేస్తున్నావు నా మీద? నవ్వుతూ అడిగాడు సామ్రాట్. ప్రాంక్ కాదు, జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, అర్థమవుతుందా అంది సీరియస్ టోన్తో అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. బిత్తిరపోయి చూశాడు సామ్రాట్. ఏం మాట్లాడుతున్నావు అనిక? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? నమ్మలేనట్లుగా అంటూ చైర్ల నుండి లేచాడు. అనిక లేచి నిలబడింది. నిజమే మాట్లాడుతున్నాను సామ్రాట్. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ. నన్ను ఆ రోజు నీ ప్రాణాలు అడ్డుపెట్టి రౌడీల నుండి కాపాడావు కదా, దట్ మూమెంట్ ఐ ఫీల్ ఫర్ యూ. ఆర్ యూ క్రేజీ? నిన్ను కాపాడినందుకు లవ్లో పడ్డావా? మెంటల్ ఎక్కింది నీకు? లేదు, ఎక్కిన మెంటల్ దిగింది. ఇన్ని రోజులు బావను ప్రేమిస్తున్నాను అని, బావను పెళ్లి చేసుకోవడం కోసం నీతో కలిసి ప్రయత్నాలు చేసిన నేను సడన్గా నేను లవ్ చేస్తున్నాను అంటే నీకు షాకింగ్గానే ఉంటుంది. చిన్నప్పటి నుండి బావని నీ భర్త అని మామ్ డాడీ నా మైండ్లో ఇంజెక్ట్ చేయడం వల్ల నేను బావే నా హస్బెండ్ అనుకుని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. తనకి అట్రాక్ట్ అయ్యాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. బావ నన్ను కాదని ఆ ఈశాన్యుని చేసుకుంటే బావను మిస్ అయ్యాను అన్న బాధ కంటే నన్ను కాదన్నాడు అన్న కోపమే ఎక్కువ ఉంది నాకు. రిజెక్షన్ తీసుకోలేక గోలగోల చేశాను. ఆ తర్వాత రియాలిటీని యాక్సెప్ట్ చేసి బావను మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్న టైంలో నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. బావ మీద మళ్ళీ ఆశలు కల్పించావు. తగిలిన షాక్లకి ఆశలు నెరవేరేవి కావు అని అర్థమైంది నాకు. బావ మీద ప్రేమను చంపేసుకున్నాను. మళ్ళీ నా లైఫ్లో ఇంకొకరికి చోటు లేదు అనుకున్నాను. కానీ ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు కదా, పుట్టేసింది నీ మీద. బావ ప్రేమని మరిపించేంతగా అనిక చెప్తుంటే విస్మయంగా చూస్తున్నాడు సామ్రాట్. ఆ రోజు రౌడీల నుండి నువ్వు తప్పించుకునే ఛాన్స్ ఉన్నా తప్పించుకోలేదు. తను ఏమైపోతే నాకెందుకులే అనుకోలేదు. నా కోసం ఫైట్ చేశావు. ఎన్నో దెబ్బలు తిన్నావు. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా ప్రాణాలను అడ్డుపెట్టి మరి నన్ను ప్రొటెక్ట్ చేశావు. ఒక అమ్మాయికి ఇంతకంటే ఏం కావాలి? ఒక పరాయి అమ్మాయినే అంత బాగా చూసుకున్నవాడివి. నీ సొంతం అనుకున్న అమ్మాయిని, భార్యని ఇంకెంత బాగా చూసుకుంటావు. చాలా నచ్చేసావు నువ్వు. ఆ మూమెంట్లోనే నా మనసులోకి వచ్చేసావు. ఇక జీవితాంతం నీతోనే నా ప్రయాణం. లవ్ యూ సో మచ్. అనిక ప్రపోజల్కి దిమ్మ తిరిగిపోయింది సామ్రాట్కి. కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అనికను ఒక పిచ్చి చూపు చూసి టేబుల్పై వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి పెట్టేసి తనని చూస్తున్న అనిక వైపు చూశాడు. అనిక, నేను నిన్ను ప్రొటెక్ట్ చేసింది కేవలం మానవత్వంతో. నా వల్ల ప్రాబ్లంలు ఇరుక్కున్న నీకు ఏం జరగకూడదని అంతలా పోరాడని తప్ప నాకు నీపై ఎలాంటి ఫీలింగ్ లేదు. అండ్ నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నీకు కనిపించే సామ్రాట్ వేరు, ఒరిజినల్ సామ్రాట్ వేరు. రౌడీలతో ఫైట్ చేసి నిన్ను ప్రొటెక్ట్ చేస్తే నన్ను హీరో అనుకుంటున్నావేమో. నేను హీరోని అస్సలు కాదు, పెద్ద రౌడీని, ఎదవని. అయినా పర్లేదు, నువ్వు ఎదవైనా మంచి ఎదవ్వి. అండ్ నువ్వు ఒకరిని పిచ్చిగా ప్రేమిస్తున్నావు అంటే నీకు ఒక మనసు ఉందని కదా. మనసు లేని బండరాయివైతే కాదుగా. హో, అలా వచ్చావా? నాకు ఇష్యూ మీదుంది ప్రేమ కాదు, కామం అన్నాడు కావాలని. ఆ కామం ఏదో నాపై చూపించు అంది చాలా క్యాజువల్గా. తెల్లబోయి చూశాడు సామ్రాట్. ఎక్కడ దొరికావే నాకు నువ్వు? నేనే వెతుక్కుంటూ వచ్చాను కదా అనుకుంటూ. నువ్వు అనుకున్నంత మంచివాణ్ణి కాదు నేను. ఈషుని సొంతం చేసుకోవడానికి, వాళ్ళిద్దరిని విడదీయడానికి నేను నిన్ను ట్రాప్ చేశాను. మనం ఫస్ట్ మీట్ అయినప్పుడు జరిగిన ఫైట్ నేనే ప్లాన్ చేయించాను, నీతో పరిచయం పెంచుకోవడానికి. అనిక మొహం వెంటనే మాడిపోయింది. అంతలోనే మళ్ళీ మామూలైపోతూ, నీ ప్రేమ కోసమేగా నువ్వు చేసింది, అందులో తప్పేం లేదు అంది తల కొట్టుకున్న సామ్రాట్. అంతేకాదు, మన పరిచయానికి ముందు నీ బర్త్డే రోజు పబ్లో నీతో మిస్బిహేవ్ చేశాను, తెలుసా నీకు? తెలుసు. నాకు మనం మీట్ అయిన నైటే గుర్తొచ్చింది. షాకింగ్గా చూశాడు సామ్రాట్. అయినా నేను నీకు మంచి వల్లనే కనిపిస్తున్నానా అని అడిగాడు. ఏదో తాగిన మత్తులో టచ్ చేశావు. ఫస్ట్ వెదవే అనుకున్నాను.
బావ కోసం ఏమీ తెలియనట్లు నటించాను నీతో. బట్ నీతో ట్రావెల్ చేస్తుంటే నువ్వేంటో అర్థమైంది. ఎన్నోసార్లు మీట్ అయ్యాం మనం. నువ్వెప్పుడూ నన్ను తేడాగా చూడలేదు, నాతో తేడాగా బిహేవ్ చేయలేదు. కేరింగ్గా, ప్రొటెక్టివ్గా ఉంటూ జెంటిల్మెన్లా ఉన్నావు. నీతో ఉంటే ఈ భయం లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటాను నేను. నువ్వు నా ముందు బిహేవ్ చేసిందంతా నటన కావచ్చు, ఫేక్ కావచ్చు, కానీ నన్ను కాపాడింది మాత్రం ఫేక్ కాదుగా. ఈ జన్మకి నాకు నువ్వు, నీకు నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయిపో నవ్వుతూ అంది అనిక. సామ్రాట్కి మెంటలెక్కిపోయింది. ఇంత చెప్పాక కూడా నీకు నేను నాకు నువ్వంటూ తొక్కులో డైలాగ్ కొడతావేంటే? నేను మంచోని కాదు. మందు, సిగరెట్, డ్రగ్ లాంటి అన్ని చెత్త అలవాట్లు ఉన్నాయి. అండ్ నేనేమీ డీసెంట్ లవర్ని కాదు. వేరే అమ్మాయిలతో కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అన్నీ అయిపోయాయి కూడా, అర్థమవుతుందా అన్నాడు గొంతు రెట్టించి, ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. మూతి ముడుచుకుని డల్గా చూసినానిక. అయినా పర్లేదు, పెళ్ళయ్యాక డీసెంట్గా ఉంటే చాలు, నేను మార్చుకుంటాను. ఒక వింత ఎక్స్ప్రెషన్తో నోరు తెరిచి చూశాడు సామ్రాట్. నేను జీవితాంతం బ్రహ్మచారినిగా అయితే ఉండనుగా. ఎవడో ఒక గుట్టంగానే తీసుకొచ్చి పెళ్లి చేస్తారుగా. ఆ వచ్చేవాడు డీసెంట్ అని గ్యారంటీ ఏంటి? వాడికి అఫైర్స్ లేవని గ్యారంటీ ఏంటి? నాకు పాస్తో పని లేదు. పెళ్ళయ్యాక నాతో బాగుండాలి. అస్సలు బాగోను. నేను అస్సలే మెంటల్ గాడిని. నేను కూడా మెంటల్ దాన్ని. 4 తగిలించి దారిలో పెట్టుకుంటాను. వాట్? బిత్తరపోయాడు సామ్రాట్. అవును, బుద్ధిగా చెప్తాను, వింటే ఓకే, లేదంటే 4 తగిలిస్తాను. నువ్వు రౌడీవైతే నేను కూడా చిన్నపాటి రౌడీని. నువ్వు మెంటల్ అయితే నేను మెంటల్ దాన్ని. మనిద్దరికీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాల్సిందే. వదిలే ప్రసక్తే లేదు. అడుగు ముందుకు వేసి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కరాఖండిగా చెప్పేసింది అనిక. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. తీసుకెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వేయాలి. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నవ్వాలో ఏడవాలో అర్థం కాని ఒక వింత ఎక్స్ప్రెషన్తో చూశాడు సామ్రాట్. అనిక, నువ్వు మంచి అమ్మాయివి. నా మీద లేనిపోని ఆశలు పెంచుకోకు. నేను ఈశుని తప్ప ఎవరిని ప్రేమించలేను. నా లైఫ్లో స్థానం ఇవ్వలేను. మీ మమ్మీ డాడీ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు, నన్ను వదిలే. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను, బాయ్ అని దండం పెట్టి కారు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అతని వైపు కోపంగా తిరిగి, సామ్రాట్ ఆగరా, నన్ను రిజెక్ట్ చేస్తావా? నాకేం తక్కువ? ఆస్తి లేదా, అంతస్తు లేదా? ఇంకేం కావాలరా నీకు? ఆ ఈశాన్వి జోలికి వెళ్తే నిన్ను చంపి పడేస్తాడు మా బావ. అది ఎలాగో దక్కదు. అది అర్థమై ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటావు కదా. జీవితాంతం బ్రహ్మచారిగా అయితే ఉండవు కదా. అదేదో నన్నే చేసుకో, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అరుస్తూ ఉంటే వినపడుతూ ఉన్నా పట్టించుకున్నట్టే కారులో కూర్చున్న సామ్రాట్ ఉక్రోషంతో రగిలిపోతూ చూస్తున్న అనిక వైపు ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. దొంగ సచ్చినోడా, నా లవ్ ఎలా యాక్సెప్ట్ చేయవో నేను చూస్తాను. రుసరుసలాడుతూ వెళ్ళి కారులో కూర్చొని, డ్రైవర్ పోనివ్వు అంది. అలాగే మేడం. డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగా సీట్లో వెనక్కి వాలిన అనిక పెదవులపై రిలీఫ్ స్మైల్ చేరింది. అమ్మయ్యా, నా మనసులో మాట చెప్పేశాను, ఎంత ప్రశాంతంగా ఉందో అని చిన్నగా నవ్వుకొని విండో నుండి బయటికి చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంది. అరగంట తరువాత ఇంటికి చేరుకున్నాడు సామ్రాట్. సోఫాలో కూర్చుని వీడియో గేమ్ ఆడుతున్న విహాన్ అతన్ని చూసి, ఎక్కడికి వెళ్ళావు సామ్రాట్ అని అడిగాడు. అది అని చెప్పబోయి, వద్దులే మళ్ళీ మూసేస్తాడు అని మనసులో అనుకుని, వినయగాని మీట్ అవ్వడానికి వెళ్ళాను, డిన్నర్ చేసి వచ్చేసా, గుడ్ నైట్ అని తన గదిలోకి వెళ్తుంటే, గుడ్ నైట్ అంటూ గేమ్లో నిమగ్నమయ్యాడు విహాన్. బెడ్పై పడిపోయిన సామ్రాట్కి అనిక ఐ లవ్ యూ చెప్పడం కళ్ళ ముందు కదిలాడింది. కాసేపట్లో మెంటలెక్కిచ్చేసింది. మెంటల్ది ప్రేమ పుట్టేసిందట, ఏదో దోమ కుట్టేసింది అన్నంత ఈజీగా చెప్పేసింది అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు మార్నింగ్ 10 గంటలు అదబ్కి టిఫిన్ తినిపించేసిన ఇషాన్ని, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, 1 అవర్లో వచ్చేస్తాను అంది. అలాగే ఇష్యూ, ఐ కెన్ మేనేజ్, నిదానంగానే రా. ఓకే అంటూ ప్లేట్ వాష్ చేసి కార్ కీస్ తీసుకుని ఇష్యూ వెళ్ళిపోగా టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు అదబ్. పోలీస్ స్టేషన్ ముందు కార్ ఆపి లోపలికి నడిచింది ఇషాన్ని. తనని చూసి, గుడ్ మార్నింగ్ మేడం, కూర్చోండి అని చైర్ చూపించాడు ఎస్ఐ. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు అంటూ ఎదురుగా చైర్లో కూర్చుంది ఇషాన్ని. చెప్పండి ఎస్ఐ గారు, నా హస్బెండ్పై అటాక్ చేయించిన వాళ్ళు ఎవరో తెలిసిందా? ఇంకా లేదు మేడం, దొరికిన సాక్షులు నోరు విప్పకుండానే చనిపోయారు. వారి మొబైల్ కాల్ డేటాను చెక్ చేసి అనుమానం వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నా. త్వరలోనే దోషులు ఎవరో పట్టుకుంటాం మేడం. ఓకే ఎస్ఐ గారు, ఇన్సిడెంట్ జరిగి ఆల్రెడీ 10 days అవుతుంది, త్వరగా ఫాలోఅప్ చేయండి
అప్డేట్ చేస్తూ ఉండండి. షూర్ మేడం. ఈశాన్వి బయటికి వెళ్ళగానే అదేవ్కి కాల్ చేశాడు ఎస్ఐ. సార్, మేడం వచ్చి వెళ్ళారు. అనుకున్నాను. మనసులో అనుకున్నాదు. ఓకే ఎస్ఐ గారు, మీకు ఎలాంటి సాక్ష్యాలు దొరికినా ముందుగా నాకు చెప్పండి. ఈశాన్వికి అప్పుడే ఏమీ తెలియకూడదు. ఓకే సార్. ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ. అటాక్ చేయించింది వివేక్ అని కన్ఫర్మ్ అయితే ఇష్యూ వాణ్ణి అస్సలు వదిలిపెట్టదు. అత్తయ్యకి ఇష్యూ మాటలను బట్టి వివేక్ వాళ్ళ మీద ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉంటుంది. అయినా సైలెంట్గా ఎందుకుంది? చిన్నగా నెట్టూచాడు అదవ్. ఆఫీస్లో మీటింగ్ చూసుకుని ఇష్యూ ఇంటికి వచ్చేసరికి అదవ్ చేతి కట్టుని మరో చేతితో విప్పిస్తున్నాడు. అదవ్, ఏం చేస్తున్నావు? ఇంకొన్ని రోజులు ఉండనివ్వు కదా, దగ్గరకొస్తూ అంది గాబరాగా. పెయిన్ ఎక్కువ లేదు ఇష్యూ, కొంచెం బెటర్ ఇప్పుడు. పూర్తిగా బెటర్ అవ్వలేదు కదా, ఇంకో 1 వీక్ అయినా ఉండనివ్వాల్సింది. ఇంకో వీకా? నా వల్ల కాదు. చేయి చలనం లేకపోతే ఏదోలా ఉంది, మొద్దుబారిపోయినట్టుగా అంటూ కట్టు విప్పేసి చేతిని కదిలిస్తూ పిడికిలి మెల్లిగా మోస్తూ తెరుస్తూ ఉన్నాడు. ఓకేనా? నొప్పిగా ఏం లేదా? కొంచెం ఉంది, బట్ ఇట్స్ ఫైన్. సరేలే, జాగ్రత్త, ఎక్కువగా కదిలించకు, మళ్ళీ ఎక్కువ అవుతుంది. అతని చేయి పట్టుకుని తడిమి ముద్దు పెట్టుకుంది. సన్నని నవ్వు చేరింది అదో పెదవులపై. అరే, నీ ముద్దుకి ఆ కాస్త నొప్పి కూడా ఎగిరిపోయిందే అన్నాడు చేతిని కదిలిస్తూ. కొంచెం ఎక్కువైంది. అతని బుగ్గగిల్లి కిచెన్లోకి వెళ్ళింది ఇషు. ఆఫీస్ వర్క్స్, ఈ వర్క్స్ అన్నీ మేనేజ్ చేసుకోవడం నీకు ఇబ్బంది కదా ఇషు. ఇంతకుముందు వర్క్ చేసిన ఆవిడని రమ్మని చెప్పొచ్చు కదా. ఇషుని వెనుక నుండి హత్తుకుంటూ అన్నాడు అదో. తను ఊర్లో ఉంది, వాళ్ళ మనవడు పెళ్ళుంటే వెళ్ళింది. నాకేం ఇబ్బందిగా లేదు ఇప్పుడు. ఇబ్బందిగా అనిపిస్తే ఒక్క కాల్ చేస్తే వచ్చేస్తుంది. అయినా నా చేతితో నీకు వండి పెడితేనే నాకు సాటిస్ఫాక్షన్ అంది రైస్ పెడుతూ. నవ్వుతూ మురిపంగా చూశాడు అదో. నిజంగా గ్రేట్ ఇష్యూ నువ్వు. మల్టీ టాస్కింగ్లో నీకు నువ్వే సాటి. సో స్వీట్ ఆఫ్ యూ అంటూ బుగ్గలాగి ముద్దు పెట్టుకున్నాడు అదో. చిన్నగా నవ్విన ఇషు. తమరి సరసాల పీక నుండి వెళ్తే నేను కుకింగ్ చేసుకుంటాను అంది. నేను హెల్ప్ చేస్తాను అని యాదవ్ వెజిటేబుల్స్ కట్ చేయడానికి నైఫ్ తీసుకుంటుంటే, హ్యాండ్ కదిలించొద్దని చెప్పాను కదా, పూర్తిగా పెయిన్ తగ్గనివ్వు అని ముద్దుగా కసురుతూ నైఫ్ లాక్కుంది ఇషు. సరేలే. క్యారెట్ తీసుకుని తింటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. చిన్నగా నవ్వుకుని వంట చేయడంలో నిమగ్నమైంది ఇషు. 2 రోజులు 2 క్షణాల సరదాగా గడిచిపోయాయి. హ్యాండ్ పెయిన్ దాదాపుగా తగ్గడంతో తన పనులు తాను చేసుకుంటున్నాడు అదవ్. ప్రేమ్తో ఫోన్ మాట్లాడి గదిలోకి వచ్చిన అదవ్ మ్యాక్బుక్ ముందేసుకుని వర్క్ చేస్తున్న ఇషు ఎదురుగా కూర్చున్నాడు. ఓయ్ మేడం, టైం 11:30 అవుతుంది, లెట్స్ స్లీప్ అన్నాడు. అయిపోయింది, 5 minutes, నువ్వు పడుకో. అదవ్ బెడ్పై వాలిపోగా వర్క్ ఫినిష్ చేసుకుని మ్యాక్బుక్ పక్కన పెట్టి పడుకున్న ఇషాన్వి చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు అదవ్. అదవ్, నీ హ్యాండ్ అంది దూరం జరుగుతూ. నొప్పి తగ్గిపోయింది, డోంట్ వరీ అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అతని భుజం మీదకి తలను చేర్చి హత్తుకుని పడుకుంది ఇషు. నిద్రమత్తులో ఎన్నోసార్లు దగ్గరగా పడుకున్నా ఇద్దరూ మెలకుగా ఉండి క్లోజ్గా హక్ చేసుకుని పడుకోడు ఇదే ఫస్ట్ టైం. ఇద్దరిలో ఏదో కొత్త ఫీలింగ్. అదవ్ ఆమె భుజాన్ని చేత్తో పాముతూ ఇషు అని మెల్లిగా పిలిచాడు. తలెత్తి అతని మోములోకి చూసింది ఇషు. మండే నుండి ఆఫీస్కి వెళ్ళాలి. ఈ 2 రోజులు అవుటర్స్లో స్పెండ్ చేద్దాం, ఓకేనా? ఓకే, మార్నింగ్ వెళ్దాం అంది సన్నని నవ్వుతూ. అలాగే అంటూ ఆమె నుదుటిన ముద్దించి తనని మరింత గాఢంగా హత్తుకుని అదవ్ పడుకోగా అతని వెచ్చని కౌగిళ్ళు గువ్వపిల్లలా హాయిగా ఒదిగిపోయింది ఇషాన్వి. ఆ తరువాత ఏం జరగబోతుంది? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవనున్నారా? అనిక ప్రేమను సామ్రాట్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? మనస్విని పరిస్థితి గురించి అదవ్కి తెలుస్తుందా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.